ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ముస్లిం మైనార్టీలకు కబరస్థాన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైరా మధిర ప్రధాన రహదారిపై ముస్లింలు రాస్తారోకో నిర్వహించారు. సుమారుగా గంట సేపు రాస్తారోకో నిర్వహించడంతో వైరా మధిర రోడ్డుపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. దశాబ్దాలుగా రెబ్బవరం గ్రామంలో కబరస్థాన్ లేకపోవడంతో ముస్లింలు మైనార్టీలకు చెందిన పార్థివ దేహాలు గ్రామంలోని చెరువు కట్టపై ఖననం చేస్తున్నామన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలకు అనేక సార్లు తమ సమస్యపై మొరపెట్టుకున్న ఫలితం లేదన్నారు. వారు ఎన్నికల సమయంలో కబరస్థాన్ కోసం స్థలం కేటాయిస్తామని హామీలు ఇచ్చే నాయకులు ఆ తర్వాత ఆ సమస్య గురించి పట్టించుకోవడం లేదని ముస్లింలు విమర్శిస్తున్నారు. 120 కుటుంబాలు ఉన్నాయి. కనీసం 700 మంది జనాభా ఉన్నారు, 1000 మంది దాకా. అయినా కానీ ఇంతవరకు మాకు గజం చూడలేదు. రెబ్బవరంలో మేము ఇంత ముందు ఏంటంటే ఎప్పుడో కర్నూలు ఇచ్చారు ప్లేస్ కింద, అది చెరువు కట్టంబడి. ఇప్పుడు చెరువు కట్టంబడి తెస్తే అందులో నీళ్లుండి ఆ వందలలోకి నీళ్లు ఓరుతున్నాయి అనమాట. మేము కనీసం మనిషిని పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు మేము చనిపోయిన మనిషిని పెట్టుకోవడానికి గజం ప్లేస్ కూడా లేదండి. రెబ్బవరం ఇన్ని సంవత్సరాలు పుట్టి ఎన్ని సంవత్సరాల నుంచి 100 కుటుంబాలు 120 కుటుంబాలు ఉన్నాయి. అయినా కానీ మేము ప్లేస్ ఎన్నోసార్లు సర్పంచ్ ఎవరికి వెళ్తున్నా కానీ మేము ఎత్తమని వాదా చేస్తున్నారు. ఏ సర్పంచ్ కూడా మాకు ప్లేస్ ఇట్లా ఇంతవరకు. అందుకే మాకు ఇలా మా అమ్మాయి చనిపోయింది, ఇలా పెట్టడానికి ప్లేస్ లేదు. ఆ చెరువు కట్టలో నుంచి పైకి ఉక్కుతున్నాయి. పెట్టిన మనుషులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము ఆ కట్ట కోసమనే ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఏదన్నా ఇమీడియట్లీ ఒక ప్లేస్ ఇవ్వాలి. ఆ ప్లేస్ కోసమే మేము ఈ ధర్నా చేయడం జరిగింది. మాకు మటుకి ఎమ్మటే ఒక కలెక్టర్ గారు కానీ ఎవరైనా దిగొచ్చి మాకు మా ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళాలి. కబరస్థాన్ లేకపోవడం వల్ల ఇక్కడ 120 కుటుంబాల మంది జనాభా ఉన్నారు. మొత్తం కలిపి 800 నుంచి 1000 మంది కూడా జనాభా ఉన్నారు. ఈ జనాభాకి సరైన కబరస్థాన్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. 120 కుటుంబాలు ఉన్నాయి. కనీసం 700 మంది జనాభా ఉన్నారు, 1000 మంది దాకా. అయినా కానీ ఇంతవరకు మాకు గజం చూడలేదు. రెబ్బవరంలో మేము ఇంత ముందు ఏంటంటే ఎప్పుడో కర్నూలు ఇచ్చారు.